నా మనసుకు దగ్గరగా ఉన్న పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి, లేకపోతే వారి సేవా కార్యక్రమాలు కానివ్వండి, వారి రాజకీయ సిద్ధాంతాలు కానివ్వండి, ఇవన్నీ చూసుకొని ఈరోజు జనసేన పార్టీలో గత నెల 3వ తారీఖు జూన్ 3కి నేను జనసేన పార్టీలో మా జనసేన గౌరవ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వారి నేతృత్వంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాక్టివ్గా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఎస్పెషల్లీ మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ జనసేన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ రామకృష్ణ గారు ఆల్రెడీ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. అలాగనే మా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సైనికులతో కలిసేసి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇకపోతే మీకు ముఖ్యంగా తెలియజేసిందంటే, రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని కొత్తగూడెంలో ఏర్పాటు చేసుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి ఆ కార్యక్రమం జరగబోతున్నది. దానందరికీ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, ఇతర మీడియా మిత్రులందరూ కూడా మేము మా హృదయపూర్వకంగా మా జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. సుమారు 1000 మంది పైగా మా కార్యకర్తలు అనుకోండి, మా జన సైనికులు అనుకోండి, వీర మహిళలు అనుకోండి, సాధకులు అనుకోండి, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి మరింత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. వారితో పాటు మీకు కూడా మా సోదర స్వాగతం పలుకుతున్నాం. ఇకపోతే తెలంగాణ రాష్ట్రమే దేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రం. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో అదొక ప్రత్యేకత. మనం అందరం ఎప్పుడు చెప్పుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటారు ఖమ్మం జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ అని చెప్పేసి. ఎస్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఒకవైపు నడుస్తూ ఉంటే మన ఖమ్మం ఎప్పుడు కూడా తన ప్రత్యేకమైన బాటలో, అదొక వామపక్ష భావజాలం నుంచి అనుకోండి, తెలంగాణ సాయుధ పోరాటం అనుకోండి, అన్ని రకాల పోరాటాలకు కూడా పురిటిగడ్డ, నాంది ఏదైతుందో అది మన ఖమ్మం జిల్లా. అండ్ తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థని పారదోలిన మొట్టమొదటి జిల్లా ఏదైతుందో అది మన ఉమ్మడి ఖమ్మం జిల్లా. సో అనేక రకాలుగా. అండ్ ఇకపోతే ఇంకోవైపు చూసుకుంటే మనకున్న అపారమైన ఖనిజ వనరులు ఏవైతున్నాయో, గోదావరి జలాలు ఏవైతున్నాయో, మన శ్రామిక శక్తి ఏదైతుందో సింగరేణి రూపంలో కానివ్వండి, కేటీపీఎస్ రూపంలో కానివ్వండి, మన కార్మిక శక్తి ఏదైతుందో ఇవన్నిటిని కూడా మనం చూసుకోండి. ఇంకా అనేక రకాల వనరులు ఇక్కడ మనకు ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ యువశక్తి మన ఖమ్మం బలం. బట్ వీటికి సంబంధించి ఈరోజు ప్రశ్నించుకోవాలి. సుమారు 8 దశాబ్దాల పైగా స్వతంత్రం వచ్చినప్పటికి కూడా ఇంకా కూడా ఖమ్మం ఎంతైతే అభివృద్ధి చెందాలో, నేను మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ శ్రామికులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఎస్పెషల్లీ ఇది గిరిజన ప్రాంతం, ఇది గిరిజన జిల్లా. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన గిరిజన జిల్లా ఏదైతుందో అది ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇంకా అనేక గ్రామాలకి ప్రాథమిక సౌకర్యాలు ఈరోజు నోచుకునే జిల్లా ఏదైతుందో అది ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇక్కడ ప్రజల తప్పు కాదు, పాలకుల నిర్లక్ష్యం మనకి క్లియర్గా కనిపిస్తోంది. గత 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం. గత 2.5 సంవత్సరాల నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఈరోజు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మా ప్రజలైతేంది, మనమైతుంది చాలా గర్వంగా చెప్పుకున్న 3 మంత్రులు వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుంది, మిగిలిన జిల్లాలన్నిటికంటే కూడా ముందుంటుంది అని చెప్పేసి. బట్ ఈరోజు పరిస్థితులు చూస్తే అలా ఉన్నాయా అని చెప్పేసి మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో ఆ హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నారు? ఉన్న 3 మంత్రులు, గవర్నమెంట్ మంత్రులు ఉన్న 3 నియోజకవర్గాలు మాత్రమే కాదు, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 10 నియోజకవర్గాల్లో ఒక 3 నియోజకవర్గాలను ఈరోజు మీరు అభివృద్ధి చేసుకుంటే, డెవలప్ చేసుకుంటే మొత్తం జిల్లా మొత్తం అభివృద్ధి అనేట్టు కాదు. మిగిలిన 7 నియోజకవర్గాలను కూడా గౌరవనీయ మంత్రివర్యులు గారు చెప్పారు, మొత్తం 10 జిల్లాలను కూడా మేము గెలిపించుకుంటాం, 10 జిల్లాలను కూడా 10 నియోజకవర్గాలను కూడా గెలిపించుకుంటాం, 10 నియోజకవర్గాలను కూడా మేము ఈరోజు అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పేసి. బట్ ఇక్కడ నిజంగా యాక్చువల్గా చూస్తే ఆ 3 నియోజకవర్గాల్లోని అభివృద్ధి అంతంత మాత్రం ఉన్నది. మిగిలిన 7 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? అవి ఇంకా గిరిజనులకు సంబంధించిన నియోజకవర్గాలు, వాటిలో అభివృద్ధి నామమాత్రంగా ఉన్నది. సో దీన్ని అంతా కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనికోసం మా జనసేన పార్టీ ఏదైతే ఉందో దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికను మేము రూపొందించుకుంటున్నాం. సో దానిలో భాగంగా రేపు మా ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశం అవుతుందో దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగనే జనసేన పార్టీ అంటే ఇప్పటి వరకు అనుకోవచ్చు మీరు, ఇది ఒక నామాత్రమైన పార్టీ,
ఓకే, ఇక్కడ ఓన్లీ వీళ్ళకి కొంతమంది అభిమానులు కానివ్వండి, కొంతమంది జన సైనికులు కానీ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఈ జనసేన పార్టీ ఆల్రెడీ మీకు తెలుసు కదా, 2 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది, జనసేన పార్టీలో చేరికలు ఎలా జరుగుతున్నాయి, జనసేన పార్టీ ఎంత బలంగా దృఢంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని ఒక ఆల్టర్నేటివ్గా ఇప్పుడున్న 2 పార్టీలకి 3 పార్టీలకి ఆల్టర్నేటివ్గా సమాంతరంగా జనసేన పార్టీ రేపొద్దున అభివృద్ధి చేస్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు.